ఆయనకి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితి యొక్క కారణాన్ని గమనించడానికి కానీ, విశ్లేషించడానికి కానీ, పరిష్కారాన్ని యోచించడానికి కానీ, అమలు చేయడానికి కానీ, వెళ్ళిపోవడానికి కానీ ఒక క్షణ సమయం చాలు. ఎక్కడైనా విన్నారా మీరు అటువంటి వ్యక్తి గురించి? అంతకన్నా బుద్ధిమంతుడు లోకంలో ఉంటాడా ఇహ? అందుకే బుద్ధిమతాం వరిష్టం అన్నారు. వరిష్టం అంటే ఇక ఆయన కన్నా అని చెప్పడం సాధ్యం కాదు ఇప్పుడు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం. ఆయన వాయుపుత్రుడు, వానరయూథ ముఖ్యం. ఇది ప్రాణప్రదమైన మాట. ఇది తులసీదాసు గారు మర్చిపోరు. వానరానామధీశం అంటారు. ఎందుకు ఆ మాటలు అస్తమానం అండం? వాతాత్మజం వానరయూథ ముఖ్యం అనడానికి కారణం, అసలు ఎంతమంది వానరులున్నా, ఎంత గొప్ప గొప్ప వానరులున్నా, హనుమ అనబడేటటువంటి వారు ఒక్కరు లేకపోతే వీళ్ళెవ్వరూ లేరు. నలుడు, నీలుడు, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి జాంబవంతుడు, తారుడు, సుషేనుడు, గంధమాదనుడు, మైందుడు, వివిజుడు, వీళ్ళెవ్వరూ బ్రతకరు. ఆయన యొక్క గొప్పతనం అటువంటిది. ఎక్కడుంది ఆ శక్తి? సుగ్రీవుడు రాముడికి మాటిచ్చాడు, సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తానని. 3 దిక్కులకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేశారు, సీతమ్మ కనపడలేదని. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు 100 యోజనములు దాటలేమని చతికిలు పడిపోయారు. హనుమ ఒక్కరే వెళ్ళారు. వెళ్ళిన వారు ఎంత ఇంద్రియ నిగ్రహంతో వెతికారో తెలుసా? ఎవడికైనా శరీర ధర్మం ఒకటి ఉంటుంది కదండి. శరీర ధర్మాన్ని అతిక్రమించలేరు. ఆకలి తట్టుకోవడం అంత తేలిక కాదు, దాహం తట్టుకోవడం అంత తేలిక కాదు. లంకా పట్టణానికి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన గుక్కెడు మంచినీళ్లు తాగారని కానీ, ఏదైనా ఒక చిన్న పండు ముక్క నోట్లో వేసుకున్నారని కానీ మీకు రామాయణంలో ఎక్కడైనా వాల్మీకి మహర్షి చెప్పారా? వాల్మీకి మహర్షి రచన ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ఆయన లేచాడు, తలుపు తీశాడు, స్వాగతం పలికాడు, ఆసనం చూపించాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, కూర్చున్నాడు. ఇప్పుడు ఇలా అండం మొదలుపెట్టాడు. చంటి పిల్లలకి చెప్పినట్టు చెప్తారు. వాల్మీకిలా చెప్పినటువంటి రచనలు ఉండవు. అటువంటి మహర్షి ఎక్కడా హనుమ ఒక పండు తిన్నారని చెప్పలేదు, గుక్కెడు మంచినీళ్ళు తాగారని చెప్పలేదు. లేక కనపడక ఎంత పెద్ద మాట వేశారో తెలుసా? సీతమ్మ కోసం వెతకడం మొదలు పెడితే ఆయనకి వంటశాలలు వెతికేశారు, పానశాలలు వెతికేశారు. అన్ని వాసనలు వస్తున్నాయన గుక్కెడు మంచినీళ్లు కూడా తాగలేదు. సీతమ్మ ఇక్కడ లేదని వెళ్ళిపోయారు. వానరయూథ ముఖ్యం. ఆయన అలా వెతికి ఉండకపోతే వీళ్ళ తలకాయలు ఎగిరిపోను సుగ్రీవుడి చేతిలో. సుగ్రీవుడు బతికేమైపోనా? సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయారు. రాముడి ముందు తలదించుకోవాలా వద్దా? ఇంతమంది పరువు నిలబెట్టిన వాడెవరు? ఆయన. వానరయూథ ముఖ్యం కాదు. అసలు హనుమలో ఉన్నటువంటి బుద్ధికి పరాకాష్ఠ మీకు ఒకటి చెప్తాను. వెళ్ళారు సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం. కాంచనలంకలో వెతికారు వెతికారు వెతికారు. తర్వాత రోజు బయలుదేరి ఆకాశ మార్గంలో వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నవాడు వెతికాను సీతమ్మ కనపడిందంటాడో కనపడలేదంటాడో? కనపడలేదు అన్నారనుకోండి, ఇప్పుడు హనుమ కాదు, వీళ్ళందరి తలకాయలు తెగిపోయాయి. ఎందుకంటే అప్పటికే వేళ దాటిపోయింది. సుగ్రీవుడు ఇచ్చింది, సీతమ్మ కనపడలేదు. అందుకే ఈ కోతులన్నీ కూడా తోకలు పైకెత్తి 2 చేతులు పైకెత్తిలా నించున్నారు. ఏమంటాడో పరమ నిశ్శబ్దం. సూది కింద పడితే వినపడుతుంది. సముద్ర కెరటాల ఘోష తప్ప ఇంకో మాటలేదు. ఆయన ఇప్పుడు నేనన్న మాట అందరూ సరిగా వింటారో వినరో, అందుకే పెద్ద మహానాదం ఒకటి చేశారు. అది ఆయన గొప్పతనం. వాళ్ళకి మతిపోయి, రే ఇంత మహానాదం చేశాడు, చూసినట్ట చూడనట్ట స్పష్టంగా చెప్తే కానీ నమ్మడకొక్కడు. అందుకని జాంబవంతుడిని అడిగారు పెద్ద ఆయన, అంత పెద్ద మహానాదం చేశాడంటే చూసినట్టేనా అంటే? ఆయన అన్నాడు, చూసినట్టేనా ఏమిట్రా? సర్వదా కృతకార్యోసా హనుమాన్నత్ర సంశయ నహ్యస్య కృతకార్యస్య నాదయేవం విదో భవేత్. హనుమకి పనెప్ప చెప్పాక అవకపోవడం ఉంటుందా? సీతామాత దర్శనం అయిపోయింది కాబట్టే ఇంతటి మహానాదం చేస్తూ వస్తున్నారు. అయిపోయింది రా సీతమ్మ దర్శనం. రామదూత హనుమ